సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకోవడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర అవడం నేపథ్యంలో, అలాగే ఇద్దరు కలిసి పొత్తుతో వెళ్తున్నటువంటి నేపథ్యంలో సీట్ల సర్దుబాటు విషయంలోనే చర్చలు జరిగాయా, లేదనంటే ఉమ్మడి మేనిఫెస్టో పైన చర్చలు జరిగాయా, ఏ అంశంపై వీరు భేటీ అనేది జరిగింది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. హలో సార్. హలో సార్, నిన్న వాళ్ళిద్దరు భేటీ చూసుకున్నట్లయితే చాలా హాట్ ఇప్పుడు నడుస్తున్నటువంటి టాపిక్ అని చెప్పొచ్చు. ఎందుకు వీళ్ళిద్దరు భేటీ జరిగిందా, భేటీలో ఎటువంటి అంశాలను చర్చించుకున్నారు? ప్రధానంగా ఏంటంటే సీట్ల సర్దుబాటు విషయానికి వచ్చేటప్పటికి ఎవరికి ఎన్ని సీట్లు అనే విషయంలో ఏమైనా క్లారిటీ వచ్చిందా? డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు టైం లేదు కదండి, చేతిలో మూడు నెలలు కూడా పూర్తిగా లేదు. ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ అంటున్నారు, ఏప్రిల్ ఎలక్షన్ జరిగితే ఇంకేం అవకాశం లేదు కదా. పక్కన తెలంగాణ రాష్ట్రం కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా దీని మీద ఉన్నది. సుదీర్ఘ రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళటం ఒక మంచి పరిణామంగా భావించాలి. ఎందుకంటే పలుదప్పాలుగా ఈయన అక్కడికి వెళ్ళాడు, ఆయన ఇక్కడికి వచ్చారు. ఒక మ్యూచువల్ అనేది ఇద్దరు కలిసి ముందుకు వెళ్దాం అనుకున్నప్పుడు అది ఎక్కువగా మంచి ఇదేళ్ళింది సమాజంలోకి. 2.5 గంటల సుదీర్ఘమైన చర్చలు, దాంట్లో 4 రకాలుగా 4 విషయాల మీద. ముందు జనసేన టీడీపీ ఇద్దరు కలయిక ఏ విధంగా వెళ్ళాలి, సంస్థాగతంగా ఏ విషయాల మీద పోరాడాలి. ముఖ్యంగా ముగ్గురు ఉన్నారు ఇక్కడ. యువగలం ద్వారా లోకేష్ గారు పాదయాత్ర అయిపోయింది, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఒకవైపు పవన్ కళ్యాణ్. 3 వైపులా అష్టదిగ్బంధం లాగా రాష్ట్రాన్ని 3 వర్షన్స్, ఒకళ్ళు రాయలసీమ, ఒకళ్ళు కోస్తా, ఒకళ్ళేమో ఉత్తరాంధ్ర. ఈ 3 వైపులా కంప్లీట్గా ఈ లోపే కంప్లీట్ కవర్ చేయాలి, 175 నియోజకవర్గాలు కవర్ చేయాలని పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అదే కనుక జరిగితే మంచి పరిణామం. ఎందుకంటే బలంగా ఎదుర్కోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు చాలా కష్టం అనమాట. ఎందుకంటే వైనాట్ 175 అని చెప్పి ఆయన అభ్యర్థులను వరుసగా మార్చేస్తున్నాడు. ఎవరైతే గెలుపు ఉంటారో వాళ్ళకి మాత్రమే సీట్లు ఇచ్చి ముందుకెళ్తున్నారు. ఇదే సమయంలో మంచి వ్యక్తులకి పొట్టు విడుపులు చూసుకొని గౌరవప్రదంగా జనసేనకు కూడా మంచి సీట్లు ఇచ్చి, ఎంపీ సీట్లు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు ఇచ్చి ఒక మెట్టు దిగి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించి ఇప్పుడున్న పరిస్థితిలో ఇద్దరు కలిసి కలెక్టివ్గా వెళ్తే మాత్రం మంచి అవకాశం అద్భుతంగా ఉంది. ఒకటి ప్రధానంగా ఎలా వెళ్ళాలి ఇద్దరు క్షేత్రస్థాయిలో. 2 యాత్రలు ఉన్నాయి. ఆయన రథయాత్ర కావచ్చు, ఈయన యువగలం మొన్నటిదాకా పాదయాత్ర చేశారు, ఈయన వరాహి యాత్ర. ఇది కలెక్టివ్గా ముగ్గురు కలిసి వెళ్ళాలా, లేకపోతే ప్రజల్లోకి ఏ విధంగా సైన్ వెళ్ళాలనేది ఒకటి. రెండోది ఈ యొక్క మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో అనేది చాలా కీలకం కానుంది. ఎందుకంటే పక్కన ఉన్న రాష్ట్రాలు కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆ 6 గ్యారెంటీలో ఇప్పుడు ఆ 2 రాష్ట్రాల్లో అధికారంలో వచ్చింది. మరి ఈ గ్యారెంటీలు ఏ విధంగా ప్రజలు నమ్మించాలనేది ఈ ఇద్దరు నాయకుల మీద ఉంది ముఖ్యంగా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నది. మూడోది ఎన్ని సీట్లు, పొత్తులు ఏ విధంగా వెళ్ళాలి అనేది చాలా కీలకం ఇక్కడ. ఎందుకంటే పొత్తులు మొదటి నుంచి కూడా చూస్తే 2014, 2019, 2023. 2014లో అనుభవం ఉన్న వ్యక్తికి ఈయన సపోర్ట్ చేశాడు. 2019 విడిగా పోటీ చేశారు, 1 సీటు మాత్రమే వచ్చింది. 2024లో పరిస్థితులు వేరు, కష్టాల్లో ఉంది. పోరాట పటిమ అనేది తక్కువగా లోపించింది ఎక్కడ టీడీపీలో. అనుభవం ఉన్నది, సీనియర్స్ నాయకులు ఉన్నారు, కానీ పోరాట పటిమ జనసేనలో ఉన్నది. ఈ 2 కలిస్తే కలెక్టివ్గా వెళ్ళొచ్చు అనేది ఇరు పార్టీలు. ఏ మీటింగ్లో మీరు చూడండి, జగన్ రహిత, వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ అంటున్నారు వీళ్ళు. వైసీపీ రహిత, జగన్ రహిత అంటే చాలా కష్టపడి వీళ్ళు ఇష్టపడి క్షేత్రస్థాయిలో కేడర్ని సంతృప్తిపరచాలి. పవన్ కళ్యాణ్ గారి చిరకాల కోరిక జనసేన కేడర్లో వాళ్ళ కార్యకర్తలు ఉన్నది, ఆయన ముఖ్యమంత్రి చూద్దామని వాళ్ళకే ఉంటుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు చేశారు కాబట్టి వాళ్ళ యొక్క కేడర్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ కావాలని వాళ్ళకే ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ చేసుకొని ఇరువురు ఆమోదయోగ్యం, అంటే ఎమికబుల్ సొల్యూషన్ ఉండాలి. వైసీపీని ఓడించాలి అని అంటే వీళ్ళ మేనిఫెస్టో కూడా చాలా బలంగా ఉండి తీరాలి కదా. సో ఈ ఉమ్మడి మేనిఫెస్టోని ఏ రకంగా వాళ్ళు తయారు చేస్తున్నారు? అట్ ద సేమ్ టైం ఏంటంటే వైసీపీ ఆల్రెడీ తను ఏదైతే మేనిఫెస్టోని తీసుకొస్తుందో ఆ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను ముందుగానే అమలు చేయాలనే పట్టుదలతో వస్తుంది. దాంట్లో భాగంగానే 3,000 రూపాయల పెన్షన్ని జనవరి నుంచి స్టార్ట్ చేయాలని భావించారు. అలాగే వైద్యం కూడా 25 లక్షలని పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందే స్టార్ట్ చేసేస్తే ఎన్నికల్లోనే మనకి ఓట్లు పడే అవకాశం ఉంటుందని ఆ ఉద్దేశంతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇది టీడీపీకి అండ్ జనసేనకి అంటే మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారా? అదే ఉండదండి. ఇప్పుడు అటు అనుకుంటే టీడీపీ కూడా చివరిలో పట్టుగొమ్ములు అన్ని ఆడవాళ్ళకి అన్ని రకరకాలు ఇచ్చేసి చాలా ఇచ్చారు, డైవర్ట్ చేసి వేరే నిధుల నుంచి. కానీ తీసుకున్నారు, కానీ ఓట్లు ఇలా 2019లో జరిగింది అది. అంటే నమ్మలా. కాబట్టి నమ్మకం ఇప్పుడు ఏదో 3 నెలల్లో నువ్వు ఇచ్చినంత మాత్రాన ఎవరు ఇస్తున్నారు? మన మీద ట్యాక్స్లు వేసి మన పన్నుల ద్వారా వచ్చిన డబ్బులు ఇస్తున్నారు తప్పితే సొంత డబ్బులు సీఎం గారు కానీ ఎవరు ఇక్కడ ప్రజల డబ్బే. ఎందుకంటే 2.5 లక్షల కోట్ల అప్పు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 9 లక్షల కోట్లకి వెళ్ళిపోయింది. ఇది ఎవరు తెచ్చాలి?
అల్టిమేట్గా ఆంధ్రప్రదేశ్లో చిరకాల వాంఛ అయిన స్పెషల్ స్టేటస్ వచ్చిందా అంటే అది లేదు. 3 రాజధానులు అన్నారు, 3 రాజులు ఫంక్షనింగ్ జరిగిందంటే అది లేదు. పోలవరం పూర్తి కాలేదు. ఇవన్నీ పరిణామాలు అనేది ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఓటర్కి ఉంటుందండి. ఆ దిశగా సంతృప్తి పరిచారంటే చివరిలో ఏదో తాయిలాలు ఇచ్చి 3,000 పెంచినంత మాత్రాన ఇంకొక విధంగా చేసినంత మాత్రాన జనం ఎమ్మటే మెత్తపడే అవకాశం లేదు. ఈసారి ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత ఉంది అధికార పక్షం మీద. అది క్యాష్ చేసుకునే అవకాశం ముఖ్యంగా ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నది. కాబట్టి ఈ 2.5 గంటల సుదీర్ఘమైన విషయంలో ఆయన అనుభవం ఈయనకున్న క్యాడర్లో సంతృప్తి పరచాలి. జనసేనకు కూడా గౌరవప్రదంగా సీట్లు ఇవ్వాలి. సీట్ల విషయంలో ఏదో తూతూ మంత్రంగా ఏదో 20 ఇస్తే సరిపోయిద్దని కొంతమంది అనుకుంటున్నారు, 15 ఇస్తే సరిపోయిద్ది అన్నారు, కొంతమంది 25 చాలనుకుంటున్నారు. ఇది మరి దారుణం. అట్లా అయితే 25 సీట్లు పోటీ చేసే బదులు అసలు ఇండివిజువల్గా ఈయన చేస్తే పోటీ చేస్తే జనసేన ఎవరితో పొత్తు పెట్టుకోకుండా చేసినా ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన ఆశించిన 20 సీట్లు, వీళ్ళు అనుకున్న 20 సీట్లు ఇద్దాం అనుకునే ఉభయ గోదావరి జిల్లాలను వస్తాయి పొత్తు పెట్టుకోకపోయినా. అంటే అంత అనేది ప్రజల్లో ఉన్నది. విపరీతంగా వారాహి 1, 2, 3 చూసుకుంటే అండి జనంలో విపరీతంగా పవన్ని ఒకసారి చూడాలనేది ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని టీడీపీ సద్వినియోగం చేసుకోవాలా. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు సమాజానికి ఈ యొక్క అధికారానికి దూరంగా ఉంటున్న ఎవరైతే సప్రెస్డ్ గ్రూప్స్ 89% ఉన్నారో వాళ్ళకి మన తరపున ఒక రిప్రజెంటేటివ్ రావాలి కదా. ఆయన్ని ఒకసారి చూసాం, ఈయన్ని ఒక్కసారి నన్ను చూడండి అన్నాడు, ఈయన్ని చూసాం. మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాడు అనేది ఎక్కువగా ప్రజల్లో ఉన్నది. ఆ అవకాశాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని కలవటం అంటే చంద్రబాబు నాయుడు సుదీర్ఘ రాజకీయ అనుభవం, అంత తేలిగ్గా ఇంటికి వెళ్ళి కలవరు. వాళ్ళకు ఉంది ఒక ఇండికేషన్, వాళ్ళిద్దరు నాయకుల్లో ఉన్నది ఏ విధంగా వెళ్ళాలనేది. ఇది అనేది పొత్తుల్లో భాగంగా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆయన ఒకవైపు ప్రకటిస్తున్నాడు. రేపు జనవరి ఈ నెలాఖరికల్లా కంప్లీట్ 175 నియోజకవర్గాలు ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. అప్పుడు టైం ఉండదు ఇక్కడ. కాబట్టి అదే సమయంలో సంక్రాంతి లోప, జనవరి 1st వీక్ లోప జనసేన, టీడీపీ ఇరు పార్టీలు ఉమ్మడి అభ్యర్థులు ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. అదే సమయంలో ఎలక్షన్ తర్వాత గెలిచిన తర్వాత ఎవరైతే ముఖ్యమంత్రి నిర్ణయిద్దామంటే ప్రజలు క్షేత్రస్థాయిలో అది కోరుకోవట్లా. ముందే అసలుకి ఏంటి మా పవన్ కళ్యాణ్ గారికి ఉందా లేదని జనసేన అనుకుంటున్నారు, మిగతా కార్యకర్తలు అనుకుంటున్నారు. అదే సమయంలో 2.5 సంవత్సరాలు ఇరువురు చేస్తే అనుభవం ఉన్న వ్యక్తి ఇక్కడ చంద్రబాబు నాయుడికి ఉంటుంది, అదే ప్రాధాన్యత లోకేష్ ఎమర్జ్ అవ్వచ్చు. అదే సమయంలో సహా ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి ఉంటే బాగుంటుందని జోగి గారు లాంటి వాళ్ళు అపార రాజకీయ అనుభవాలు చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నదే ఆయన చెప్తుంది. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్న జరిగిన పరిణామం ఏదైతే ఉన్నదో శరవేగంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక మంచి పరిణామంగా భావించాలి. ఇరువురికి ఆమోదయోగ్యమైన ఇదే లభిస్తుంది అనేది త్వరలో కామన్గా వెళ్తామని చెప్పేసి మీటింగ్ అయిన తర్వాత మనోహర్ గారు కూడా చెప్పడం జరిగింది. ప్రజలు కోరుకుంటుంది కదంటే క్లారిటీ, క్లియర్ అండ్ క్లారిటీ పాలిటిక్స్. రైట్ సార్. అంటే లాస్ట్ టైం మనకి హరిరామ జోగయ్య గారు ఒక లెటర్ని విడుదల చేశారు. దాని సారాంశం కూడా మనం చర్చించుకోవడం జరిగింది గతంలో. సో అధికారాన్ని ఏ రకంగా మనం డివైడ్ చేసి పాలించుకుంటే బాగుంటుంది అనేది అంశాన్ని అందులో ప్రస్తావించారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏంటంటే వైసీపీ కాపు నేతలే టీడీపీ జనసేనాన్ని బలహీనపరిచేందుకు ఆ కాపు నేతలే ప్రయత్నాలు చేస్తున్నారని ఇంకొక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గతంలో వైసీపీ గెలవడానికి కాపు సామాజిక వర్గమే చాలా వరకు సపోర్ట్ చేసింది. సో ఇప్పుడు కూడా టీడీపీ జనసేన అదే కాపు సామాజిక వర్గం సపోర్ట్ని కోరుకుంటుంది. అలా అయితే గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు ఇస్తే ఇదంతా వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? అంటే ఇక్కడ ఏంటంటే సామాజిక పరంగా రాజకీయాలు ఏమవుతున్నాయి అంటే రోజు రోజుకి మనం యూనివర్సిటీకి వెళ్ళేదాకా నేనే కులం నాకు కూడా తెలియదు. ఆడికి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ ఇదైపోతుంది. కులాలు లేని రాజకీయం ఊహించుకోవడం కష్టం. అట్లా తెలంగాణలో అదే జరిగింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా కుల రాజకీయాలు ప్రభావితం చూపించే అవకాశం ఉంది. ఎన్నాళ్ళు రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న 24% కాపులు మా తరపున ఒకళ్ళు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటం తప్పులేదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మీటింగ్లు కాల్ఫర్ చేసి మీరు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మన్నాడు. అదేవిధంగా మీరు పెద్దన్న పాత్ర పోషించమన్నాడు. అంటే పెద్దన్న పాత్ర పోషించినంటే మిగతా వాళ్ళు కూడా కలుపుకొని ముందుకెళ్ళాలన్నాడు. ఇది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. ఇదే సమయంలో జోయ్ గారు అంటుంది ఏంటి, ఆయన ఎప్పుడు చెప్పే లెటర్లో కూడా ఒక కాపులనే కాదు సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఉన్నది రాష్ట్రంలో. ఈ కులాలకి ఈ అధికారం దూరంగా ఉంటున్న ఈ కాపులకి రాజ్యాధికారం రావాలంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే కనపడుతున్నాడు, మిగతా సప్రెస్డ్ గ్రూప్స్ ప్రతినిధిగా అని చెప్పి అంటున్నాడు. ఈ సమయంలో మీరు చెప్పినట్టు జోగి గారు పలు లెటర్లు పలు సందర్భాల్లో ఇవ్వటం జరిగింది. కాపులు ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు గత ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు మళ్ళీ ఏ విధంగా అవుతున్న ఉద్దేశంతో నమ్మల పవన్ కళ్యాణ్ గారు కూడా అదే సమయంలో 60% అతను కాపుల్ని బీసీలో చేర్చనని చెప్పినా కానీ కాపులు వేశారు, అటు బీసీలు వేసి కవర్ అయ్యాడు. ఇక్కడ బీసీలకి ఏంది బీసీ మనల్ని పొందడానికి ఆయన కాపుల్ని నేను రిజర్వేషన్ ఇవ్వనన్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. కాపులు వన్ సైడ్ అయిపోయారు ఇక్కడ.
కాపు కార్పొరేషన్ నుంచి ప్రతి సంవత్సరం 2,000 కోట్లు ఇస్తానని 5 రోజులు 10,000 కోట్లలో 1,200 కోట్లు మాత్రం ఇచ్చారు. వాళ్ళు ఎక్కడికి బెనిఫిట్ సామాన్యంగా అందరికి ఇచ్చింది అమ్మఒడి అందరికి ఇస్తున్నారు తప్ప కాపులకు ప్రత్యేకంగా ఏమి ఇవ్వట్లా. ఏ కులాలకు 57 కార్పొరేషన్లు ఇచ్చారు, ఏ కులానికి కూడా సరైన నిధులు కూడా లేవు. అదే సమయంలో వీరు అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కాపులు మేము మా వైపు ఉన్నారంటే ఇప్పుడు పరిస్థితి అది లేదు, మారిపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇటు కలవటం వల్ల చంద్రబాబు నాయుడు టీడీపీకి కాపులు ఉండటం పవన్ కళ్యాణ్ అన్నమాట టీడీపీకి ప్లస్ ఇక్కడ. ఎందుకంటే ఈ సిచ్యువేషన్స్లో కాపులు బలంగా వెళ్ళాలంటే పవన్ కళ్యాణ్కి పవర్ షేరింగ్ ఉందనేది అది చంద్రబాబు నాయుడు నోట రావాలి. ఆ వచ్చినప్పుడే అది వర్కౌట్ అవుతుంది. యాశించే స్థాయి నుంచి ఉన్న రిజర్వేషన్స్ ప్రకారం 3% ఉన్న ఆ సమాజ వర్గం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినప్పుడు 9% ఉన్న ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి మళ్ళీ 175 కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నప్పుడు మిగతా 24% కాపులు మా తరపున ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం తప్పలేదు కదా. కాకపోతే ఇప్పుడు ఎమికబుల్ సొల్యూషన్ కావాలి. అయితే ఇక్కడ వైసీపీ ఒక మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఒక భారీ బహిరంగ సభలోని సీఎం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ మీద ఒక స్టేట్మెంట్ అనేది చేశారు. తెలంగాణలో బరులకు వచ్చినటువంటి సీట్లు ఓట్లు కూడా కనీసం మనకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి రాబట్టుకోలేకపోయాడు. ఒక డిపాజిట్ కూడా అసలు అతనికి లేకుండా పోయింది. అలాంటి వ్యక్తి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా సంపాదించుకుంటాడు సీట్లు అని. సో అదేంటంటే సో అక్కడ లేనప్పుడు ఆదరణ ఇక్కడ ఏ రకంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో తండ్రి తర్వాత రాజకీయాల్లోకి వచ్చాడు. తండ్రి శవం అక్కడ ఉండగానే ముఖ్యమంత్రి అవుదాం అనుకున్నాడు. సోనియా గాంధీ రిక్వెస్ట్ చేసిన ఆయన, కానీ జనం చిత్కరించాడు. 16 నెలలు జైల్లోకి వెళ్ళాడు. తర్వాత వచ్చాడు, నిత్యం ప్రజల్లో ఉన్నాడు. ఒక్కసారి చూడమంటే ఓట్లు వేశారు. నీకు బర్రెలెక్క పాపం స్టేట్మెంట్ నా దగ్గర కూడా ఉన్నది. ఆమె నేను ఇంటర్వ్యూలో చెప్పింది. అసలు నాకు పవన్ కళ్యాణ్ నాకు ఆరాధ్య దైవం, నాకు ఇన్స్పిరేషను, ఆయన ఎవరు ఆ మాట అంటానికి అంది. ఇంకేం ముఖం పెట్టుకుంటాడండి? ఆయన చూసి భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకోవాలా. బర్రెలెక్కకి డిపాజిట్ రాలేదంటే 45,000 ఓట్లు వచ్చినాయి కూకట్పల్లిలో. మిగతా కాన్స్టిట్యూన్సీలో పోరాటం చేశారు. గెలిపోవటంలోనే రాజకీయాల్లో సహజం అండి. ఒకప్పుడు బీజేపీ 4 ఎంపీ నుంచి ఇప్పుడు దాదాపు 400 వచ్చినాయి. ఇప్పుడు ఒకప్పుడు నువ్వు డిపాజిట్లో కూడా లేకుండా ఇట్లా అనుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారే 57 నియోజకవర్గాలు ఇదే తెలంగాణలో పోటీ చేస్తే 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పెట్టుకుంటారు? కాబట్టి ఆయన ఏం మాట్లాడుతున్నారు తెలియట్లా. మొన్నటిదాకా ప్యాకేజ్ స్టార్ అన్నాడు, ఇప్పుడు మ్యారేజ్ స్టార్ అన్నాడు. ప్యాకేజ్ స్టార్లు మ్యారేజ్ స్టార్లు ఈ కాదండి ప్రజలకు కావాల్సింది. నువ్వు ఏ స్టార్వి? నువ్వు నిత్యం ప్రజల్లో ఉంటున్నావా? నువ్వు ఇచ్చిన పథకాలు అమలు చేస్తున్నావు అనేది చూస్తారు తప్పితే ఎదుటి వాళ్ళు విమర్శించేటప్పుడు నిన్ను కూడా ప్రతి విమర్శలు కూడా ఎక్కువగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది కరెక్ట్ కాదు కదా. రాజకీయాల్లో హుందాగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ అంశంపై మీ పూర్తి విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ అండి.